మన పోలీసులు యమ ఫాస్ట్ నేరం జరిగిందంటే కొన్ని గంటల్లోనే నేరస్తులను పట్టేస్తారు. కొన్ని కేసుల్లో రోజులు కూడా పట్టొచ్చు. కానీ నేరస్తులను పట్టుకోవడం మాత్రం పక్కా. ఒకవేళ పోలీసులతో పని కాకపోతే సిబిఐ లాంటి కేంద్ర సంస్థలు రంగంలోకి దిగుతాయి. అయితే ఓ మాయగాడు సిబిఐని కూడా ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువుల నీళ్లు తాగించాడు. దేశంలో ఉన్నప్పటికీ ఏకంగా 22 ఏళ్ల పాటు దొరకకుండా దాగుడు మూతలాడాడు. 22 ఏళ్ల తర్వాత ఎట్టకేలకు అతన్ని పట్టుకోగలిగారు సిబిఐ అధికారులు. 22 ఏళ్ల క్రితం బ్యాంకుకు 50 లక్షల రూపాయలు ఎగేశాడు. హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు కాస్త సిబిఐకి ట్రాన్స్ఫర్ అయింది. అప్పటి నుంచి నిందితుడి కోసం పోలీసులు గాలించారు. సిబిఐ దేశవ్యాప్తంగా వెతికింది. అయినా నిందితుడు దొరకలేదు. లుకౌట్ నోటీసులు కూడా జారీ చేశారు. 7 ఏళ్ల క్రితం నిందితుడు చనిపోయినట్టుగా కోర్టు డిక్లేర్ చేసింది. నిందితుడి పేరుపై ఉన్న ఆస్తులు మొత్తం కూడా అతడి భార్యలకు ట్రాన్స్ఫర్ అయ్యాయి. ఇక్కడి వరకు బాగానే ఉంది. అయితే 22 సంవత్సరాల తరువాత నిందితుడు తమిళనాడులోని మారుమూల గ్రామంలో సిబిఐకి చిక్కాడు. ఒక ప్రైవేటు పడవని మాట్లాడుకుని దాని ద్వారా శ్రీలంకకు వెళ్లి సెటిల్ అవుదామని వెళ్తుండగా సిబిఐ పట్టుకుంది. అయితే ఈ 22 ఏళ్ల పాటు అతను ఎక్కడున్నాడు, ఏం చేశాడు అనేది ఆరా తీస్తే ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకొచ్చాయి. బ్యాంకును మోసం చేసి పారిపోయిన తరువాత నేరుగా రాజస్థాన్ వెళ్లి సెటిల్ అయ్యాడు. అక్కడ బాబా అవతారమెత్తాడు. ఓ ఆశ్రమాన్ని నడిపాడు. దాంతోపాటు రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, బీహార్లలో చాలా సంఘసేవ చేశాడు. సిబిఐకి చిక్కకుండా చాలా ప్రయత్నాలు చేశాడు. 100 సెల్ ఫోన్లు మార్చాడు, 100 సిమ్ కార్డులు మార్చాడు, 100 కొద్ది మెయిల్స్ అడ్రస్లు మార్చాడు. చివరికి సిబిఐకి చిక్కాడు. బాబాగా అవతారమెత్తిన తరువాత మొదటి భార్య కుమారుడితో కొన్నిసార్లు టచ్లోకి వచ్చాడు. అతను చేసిన ఆ పొరపాటు 22 ఏళ్లుగా పరారీలో ఉన్న వ్యక్తిని పట్టించింది. చలపతిరావు అలియాస్ తిరుపతిరావు అలియాస్ బాబా విదితాత్మానంద తీర్థను సిబిఐ అరెస్టు చేసింది. వి చలపతిరావు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్న సమయంలో 50 లక్షల రూపాయలతో పరారయ్యాడు. హైదరాబాద్లోని చందులాల్ బిరాదరీ బ్రాంచ్లో ఈ మోసం బయటపడింది. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తరువాత సిబిఐకి కేసు ట్రాన్స్ఫర్ అయింది. ఎలక్ట్రానిక్ షాపుల కొటేషన్లను రూపొందించి తన కుటుంబ సభ్యుల పేర్లతో నకిలీ వేతన ధృవీకరణ పత్రాలు సృష్టించి ఆ మొత్తాన్ని దుర్వినియోగం చేశారని సిబిఐ ఆరోపించింది. పరారీలో ఉన్న చలపతిరావు తనను ఎవరూ గుర్తించకుండా ఉండేందుకు ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మారుతూనే ఉన్నాడు. అరెస్టు నుంచి తప్పించుకోవడానికి 2 దశాబ్దాలుగా అతను తన పేర్లు, మొబైల్ ఫోన్లను మార్చుకున్నాడు. చలపతిరావు కనిపించకుండా పోవడంతో అతడి భార్య కామాటిపుర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అతడు చనిపోయినట్టు ప్రకటించాలని ఆమె సివిల్ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసింది. చలపతిరావు తమిళనాడులోని సేలంకు పారిపోయి 2007లో తన పేరును ఎం వినీత్ కుమార్గా మార్చుకుని ఓ మహిళను పెళ్లి చేసుకుని ఆధార్ కార్డు కూడా పొందాడు. మొదటి భార్య కొడుకుతో టచ్లో ఉన్నట్టు రెండో భార్య ద్వారా సిబిఐకి సమాచారం అందింది. అయితే 2014లో సేలం నుంచి పారిపోయి భోపాల్కు చేరుకుని లోన్ రికవరీ ఏజెంటుగా పనిచేశాడు. అక్కడి నుంచి ఉత్తరాఖండ్లోని రుద్రాపూర్కు వెళ్లి స్కూల్లో పనిచేశాడు. రుద్రాపూర్లో అతన్ని అరెస్టు చేసేందుకు దర్యాప్తు బృందం చేరుకోగా అతను పారిపోయాడు. ఈమెయిల్ ఐడీలు, ఆధార్ వివరాల సాయంతో చలపతిరావు ఔరంగాబాద్లోని వేరుల్ గ్రామంలోని ఆశ్రమానికి మారాడని దర్యాప్తు అధికారులు గుర్తించారు. తన పేరును స్వామి విదితాత్మానంద తీర్థగా మార్చుకున్నాడని, ఆధార్ కార్డు కూడా పొందాడని వెల్లడైంది. అతను విదితాత్మానంద తీర్థగా రాజస్థాన్లోని భరత్పూర్కు మారాడు. 2024 జూలై 8 వరకు అక్కడే ఉన్నాడు. ఆ తరువాత భరత్పూర్ను విడిచిపెట్టి తమిళనాడులోని తిరునెల్వేలికి చేరుకుని అక్కడ తన శిష్యులలో ఒకరితో ఉండగా పట్టుబడ్డాడు. 7 లక్షల రూపాయల నగదును తీసుకుని సేలం దగ్గరలో ఉన్న చిన్న గ్రామం వద్దకు చేరుకున్నాడు. అక్కడి నుంచి పడవ మాట్లాడుకుని శ్రీలంకకు వెళ్లిపోదామని ప్లాన్ చేశాడు. సిబిఐ అధికారులకు వచ్చిన సమాచారంతో స్వామి విదితాత్మానంద తీర్థను అరెస్టు చేశారు.